పంట కాలువ జీవనాడవుతుంది. పంటలు పండించి 10 మందికి అన్నం పెడుతుంది. నిర్వహణ సరిగ్గా లేకపోతే అదే పంట కాలువ జనం పాలిట శాపమవుతుంది, ప్రాణాలు తీస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. కాలువలో పడి వారానికొక్కరు చనిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు జీవధారగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ జనాల ప్రాణాలు తీస్తోంది. పచ్చని పైర్లకు జీవం పోస్తూ సాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ పచ్చి నెత్తురు తాగుతోంది. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కెనాల్పై ఉన్న వంతెనలు కాలం చెల్లడంతో ప్రమాదకరంగా మారి ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు రోడ్లకు ఇరుపక్కలా ఉన్న విద్యుత్ స్తంభాలు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాయి. అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఎస్ఆర్ఎస్పీ కాలువపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకరంగా మారి ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది. కాలువ దగ్గర ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఓ కుటుంబం కాలువలో పడి చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివార్లో నెల రోజుల క్రితం కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు, కుమార్తె మృతి చెందారు. అంతకు ఏడాది ముందు ఇదే ప్రదేశంలో కాలువలో పడి 3 ఉపాధ్యాయులు మృత్యువుడికి చేరారు. అయినా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కాలువ దగ్గర రక్షణ చర్యల మాట అటుంచితే ఎస్ఆర్ఎస్పీ కాలువపై ఉన్న వంతెనలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలే ఇప్పటికీ ఉండడంతో అవి శిథిలావస్థకు చేరాయి. ప్రధాన కాలువపై గుంతలు పడిన రోడ్లు, వంతెనలపై కూలిపోయిన రైలింగ్స్ అతి ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అదుపు తప్పి ప్రాణాలకు ముప్పు ఖాయమవుతుంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుంచి ప్రారంభమయ్యే కాలువ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ప్రవేశించి వరంగల్, మహబూబాబాద్ జిల్లాల మీదుగా సూర్యాపేటకు వెళ్తుంది. ఉమ్మడి జిల్లాలో 100 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లాలో ఎల్కతుర్తి మండలంతో పాటు హసన్పర్తి మండలం, అనంతసాగర్, హనుమకొండలోని చింతగట్టు క్యాంప్, గుండ్ల సింగారం, పెద్దమ్మగడ్డ వద్ద కాలువపై నిర్మించిన వంతెనలు అధ్వానంగా ఉన్నాయి. హనుమకొండలోని గుండ్ల సింగారం వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువకు రైలింగ్ సరగలేదు. గతేడాది హసన్పర్తి మండలం ముచ్చెర్లకు చెందిన దంపతులు రాత్రి వేళ బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా స్థానికులు తాడు సాయంతో కాపాడారు. 6 నెలల కిందట ఒక ద్విచక్ర వాహన చోదకుడు అదుపు తప్పి కాలువలో వాహనంతో సహా పడిపోయి మృతి చెందాడు. చింతగట్టు వద్ద వంతెన రైలింగ్ శిథిలావస్థకు చేరడంతో ఏడాది కిందట భీమదేవరపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. 3 నెలల క్రితం టాటా ఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయింది. డ్రైవర్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతసాగర్ శివార్లో రైలింగ్ లేక గతేడాది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 కాలువలో పడి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వంతెనల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. యాక్సిడెంట్ జరుగుతూ ఎంతో మంది యువకుల ప్రాణాలు బలిగొంటున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గానీ, జిల్లా యంత్రాంగం గానీ, ఈ యొక్క చింతగట్టు ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ మీద గానీ, తర్వాత హసన్పర్తి దగ్గర కానీ, ఎల్లాపూర్ దగ్గర ఈ బ్రిడ్జ్ల నిర్మాణం చేయడంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ప్రభుత్వాలు జాప్యం చేస్తూ ఎంతో మంది యువకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ యొక్క జిల్లాకి స్మార్ట్ సిటీ కింద ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. ఒక నయీం నగర్ నాలాను బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. మరి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తుంది? ఈ యొక్క ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం మారుతుందో. ఎల్కతుర్తి మండలం సూరారం, గుడిబండపల్లి, వీరనారాయణపూర్, కోతుల నడుము వద్ద కాలువపై వంతెనలకు రైలింగ్లు విరిగిపోయాయి. ఈ వంతెనలపై వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాలువలోకి పడిపోవాల్సిందే. ఈ కాలువ పొడవున తుమ్మ పొదలు పెరిగి చిట్టడుగుని తలపిస్తున్నాయి. కాలువపై మలుపుల వద్ద ఎలాంటి సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైలింగ్ కు మరమ్మతులు చేపట్టే ప్రమాదాలు నివారించాల్సిన అవసరం ఉంది. మరోవైపు హనుమకొండలో రోడ్లకు ఇరుపక్కన వేసిన విద్యుత్ స్తంభాలు పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాయి. రోడ్డు రవాణా అధికారులు, విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయం లోపంతో ఇష్టారీతిన విద్యుత్ స్తంభాలు వేశారు. వాటితో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైవే రోడ్ కి రింగ్ రోడ్ లింక్ అయి ఉంటుంది.
ఎక్కువ వాహనాలు రాకపోకలకు ఇక్కడ అంతరాయం ఏర్పడుతుంది. నడి రోడ్డు పైన ఈ పోల్ చేయబట్టి ఈ పోల్ తీస్తే ఇక్కడ పబ్లిక్ అంతరాయం కాకుండా ఉండదు. అక్కడ యాక్సిడెంట్ కూడా అవుతున్నవి. ఇది మీ దృష్టి తీసుకొచ్చి మీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఒక పోల్ కనుక దూరం కనుక చేస్తే పబ్లిక్ అంతరాయం కాకుండా వాహనాలు పోవడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ వెహికల్ ఆపడం వల్ల ఆటోలు గిట్లా ఆగడం వల్ల వచ్చే టోటల్ బ్లాక్ అవుతుంది. రోడ్డే మొత్తం టోటల్ బ్లాక్ అవుతుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ప్రమాదాలను నివారించాలని, అలాగే అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్లపై ఇబ్బందులు కలగకుండా చూడాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.